పూరా లోకల్. హరీష్ రావు గారిని ఒక మాట అన్నారు. గతంలో పిసిసి అధ్యక్ష హోదాలో ఉంటూ హిమాంశు గారి పట్ల, కేటీఆర్ గారి అబ్బాయి పట్ల అట్లే మాట్లాడాడు. ఇవాళ హరీష్ రావు గారి పట్ల ఇంతకుముందు కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడారు. పొడుగుంటే నేరం కాదు, పొట్టోడైతే కూడా నేరం కాదు. నువ్వు పొట్టోడివి, నేరమా? కాదు కదా. రేవంత్ రెడ్డి పొట్టాడు, నేరం అయితే కాదు కదా. అది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దేవుడు, డిఎన్ఏ ఏదో ఉంటుంది. దాన్ని పట్టుకొని పొడుగుకు పరిపాలన అనుభవానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పరి? బుద్ధి ఉందా మాట్లాడుతందుకు చెప్పరి? వాళ్ళు 6 ఫీట్లు ఉంటారు, వాళ్ళు 7 ఫీట్లు ఉంటారు, వాళ్ళు 3 ఫీట్లు ఉంటారు, నువ్వు 3 ఫీట్లు ఉండొచ్చు. హౌ డస్ ఇట్ మ్యాటర్? యూ బికెమ్ ద చీఫ్ మినిస్టర్. పొడుగుకు పర్సనాలిటీకి పరిపాలనకి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పురి? మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఎవరినట్లా? సొల్లు పురాణం కాదు అట్లా మాట్లాడితే. బయట ఎవరన్నా రోడ్డు మీద చట్ట మాట్లాడితే చంప వలగొడతారు. ఏం మాట్లాడుతున్నావా అని చెప్పని. ముఖ్యమంత్రి కాబట్టి, సెక్యూరిటీ కాబట్టి ఎవరి దగ్గరికి పోలేడు. ఇవాళ ఒక విషయం, పొట్టోడికి పుట్టేడు బుద్ధులు అని చెప్పని నీకు కూడా పుట్టేడు బుద్ధులు ఉన్నాయి. ఇలా ఆ పుట్టేడు బుద్ధులు అన్న ఏమైనా పాజిటివ్గా వాడితే తెలంగాణకు ఉపయోగపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మేలు కావాలా, నరేంద్ర మోడీ మెప్పు కోసం కావాలంటే తెలంగాణకు ఉపయోగపడేది లేదు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. రేవంత్ హరీష్ గారు పొడుగు పెరిగినరు, మెదడు పెరగలేదు అంతే కదా. నీ దృష్టిలో అదే నిజం అనుకుందాం. నీకు దమ్ముంటే, నేను నిజంగా మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు పొట్టోడికి పుట్టేడు బుద్ధులు కదా, నీ పుట్టేడు బుద్ధులతో నువ్వు రా. హరీష్ రావు గారిని మేము బట్లాడుకొని నేను నీ దగ్గరికి పంపిస్తాం. లేదు అందరం కలిసి అమరవీల స్తూపం దగ్గర కూర్చున్నాం. లేదు నీ టీవీ ఏదైనా ఉంటే నీ ఉన్నాయి కదా బిగ్గులు, పొడుగు టీవీలు, పొట్టి టీవీలు ఉంటే ఆ పొడుగు పొట్టి టీవీలో కూర్చున్నాం. కూర్చొని అందులో హరీష్ రావు గారు నువ్వే ఇంకోటి వాడు రావద్దు. మళ్ళా మీ ఇద్దరు నీ ఎంబడి ఎవడన్నా తెచ్చుకో, పర్లేదు దాస్ పీస్ ఎవడన్నా తెచ్చుకో, ఒక్కడే వస్తాడు మా దగ్గరికి వెళ్ళి హరీష్ రావు గారు. నీ దృష్టిలో ఏదైతే తెలివి పెరగలేదు అంటున్నావు కదా, ఆ పెద్ద మనిషే నీ ముందు వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ దాసు, పీసు, నువ్వు ఎంతమంది వస్తారా? నీకు దమ్ముంటే ఇదే ఇరిగేషన్ మీద, ఇదే సాగునీటి రంగం మీద, ఇదే కృష్ణా గోదావరి జలాలలో కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి మీద చర్చ చేద్దాం. దమ్ముందా రేవంత్ రెడ్డి? వస్తావా? ఎప్పుడొస్తావో చెప్పు. మేము హరీష్ రావు గారిని బట్లాడుకుంటాం, నీ దగ్గర తీసుకొచ్చి ముందు పెడతాం. నువ్వు ఒక్కడే నాకు 100 మందిని తీసుకొని రా, ఆయన ఒక్కడే వస్తాడు. నీ దృష్టిలో పొడుగుంటే తెలివి ఉండదు కదా, ఆయనే వస్తాడు. నువ్వు పుట్టడి బుద్ధులు కాబట్టి నువ్వేరా. ఇంకో ఏ దేశంలో అయినా బాడీ షామింగ్ చేస్తే కేసు పెడతారండి. తెలంగాణ కాబట్టి, భారతదేశం కాబట్టి బారాఖూన్ మాఫ్, ఏం మాట్లాడినా చిల్లర మాటలు నడిచిపోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు బాధ్యతగా మాట్లాడాల. పొడుగులేంది, పొట్టిలేంది, నీ తెలివిలేని తరం అనేది స్పష్టంగా కనబడుతుంది కదా, నీ చిత్తశుద్ధి లేని తరం స్పష్టంగా కనబడుతుంది కదా.